Praise the Lord. 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 ప్రభు నా మొరను ఆలకించి నా మీద దయ చూపెను. ప్రభు నాకు ఆదరుగా ఉండను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులారా, అమ్మ రహదారి మాత భక్తులారా, యేసు క్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్యమైన పూజకు ఆహ్వానిస్తున్నాము. తపస్కాలపు 7 పవిత్ర శుక్రవారంలో భాగముగా మొట్టమొదటి ఈ శుక్రవారం రోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము తపస్కాలము, మనలను దేవుని దరికి చేర్చు కాలము. ఇదిగో ప్రభువు చూపించిన ప్రేమ మార్గములో, యేసయ్య చూపించిన రక్షణ మార్గములో, యేసు ప్రభువు చూపించిన కారుణ్య మార్గములో పయనిస్తూ, ఇదిగో ఆ కల్వరి నాథుడు మనందరి కోసము శిలువ మీద అతి ఘోరాతి ఘోరముగా కొట్టబడి తన రక్తమును మనందరి కోసము కూడా మరి దారపోసి గొప్ప రక్షణను ప్రసాదించిన దేవాది దేవుని ఆయన యొక్క శిలువ శ్రమను మనమందరం కూడా ఈ తపస్కాలంలో గుర్తు చేసుకుంటున్నాం. ఆ ప్రభువుని యొక్క శిలువ శ్రమలో పాటలో మనము కూడా
భాగస్థులము అవుతున్నాము ప్రియమైన సహోదరి సహోదర. అందుకే తల్లి అయిన శ్రీ సభ ప్రత్యేక విధంగా మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంది. మరి ఈరోజు అమ్మ రహదార మాతల సన్నిధికి వచ్చిన మన అందరూ కూడా అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ తపస్కాలం అంతా కూడా మనము దేవుని దరి చేర్చడానికి, దేవునితో అతి సన్నిహితముగా జీవించడానికి, దేవునితో మనమందరం కూడా కలిసి ముందుకు కొనసాగడానికి ఈ పవిత్రమైన మరి యొక్క 7 శుక్రవారాలు మనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొన్న అందరం కూడా ఒకసారి అందరం కళ్ళు మూసుకొని శిలువలో ఉంచి మనమందరం కూడా ప్రత్యేకముగా దేవునికి సమర్పించుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో మన యొక్క శిలువలో ఉంచి కళ్ళు మూసుకొని మన యొక్క తప్పులను, దోషములను, అపరాధములను దేవునికి సమర్పించుకున్నాం. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, అనేక సార్లు నేను దేవునికి దూరముగా వెళ్ళి ప్రభుని ఆజ్ఞలు పాటించకుండా, ఆయన సన్నిధికి రావకుండా దూరముగా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇదిగో ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభు నీ శిరస్సు నుండి అది కాళ్ళ వరకు ప్రభు నిన్ను శుద్ధి చేయబోతున్నారు. ఈ పవిత్రమైన మొదటి శుక్రవారం రోజున ఇదిగో ఈ పవిత్రమైన 7 శుక్రవారాలు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు చేయబోతున్నారు. ఇదిగో ఈ పవిత్రమైన 7 శుక్రవారాల ద్వారా, పవిత్రముగా పాల్గొనడం ద్వారా ప్రభు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తాకబోతున్నారు. ప్రార్థించు. కీర్తన గ్రంథము 54:10 ధ్యానం చేస్తున్నాము. అన్యుల ఇళ్లలో ఈ నాళ్ళు గడపడ కంటే దేవా నీ మందిరములో ఒక్క రోజు, నీ మందిరములో కొన్ని గంటలు గడుపుట ఎంతో శ్రేష్టకరమయ్యా. ఇదిగో అమ్మ రహదార మాత సన్నిధికి సుదూర ప్రాంతం నుండి, ఎంతో దూరం నుండి మీ పవిత్రమైన దివ్య పాదపీఠ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి భక్తుడు, భక్తుల యొక్క మనను సమర్పిస్తున్నాను. ఇదిగో చేసిన పాపములను, చేసిన దోషములను, చేసిన అపరాధములను దేవుడు మన్నించే దేవుడు. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము. మన పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించెను కదా. తన అమితమైన ప్రేమ ద్వారా, తన నిక్కుటమైన ప్రేమ ద్వారా దేవాది దేవుడు మన నిత్యము కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఇదిగో మనం పాపంలో పడిపోయినా, ఇదిగో మనము ఒకవేళ దేవునికి దూరముగా వెళ్ళిపోయినా ప్రభు తన యొక్క అనంతమైన ప్రేమతో, ప్రభు తన దివ్య ప్రేమతో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తప్పు చేశావని, నీవు దోషములు చేశావని, చేయకుండా తప్పులు చేశావని భయపడుతూ దేవుని సన్నిధికి రావడం లేదా? ఇదిగో ఈ పవిత్రమైన తపస్సు కాలంలో నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవడానికి, మరలా నూతనమైన బిడ్డగా మారడానికి ప్రభు నీకు ఒక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదిగో 7 శుక్రవారాల్లో నువ్వు పాల్గొనడం ద్వారా మరలా నూతనమైన బిడ్డగా, నీలో మారు మనసు కలిగి ఓ నూతన వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 15వ వచనంలో
ఎవరైనా క్రీస్తునందు ఉన్నాయా అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించిపోయినది, నూతన జీవితానికి నాంది పలుకుతున్నా. ప్రభు తన అనంతమైన ప్రేమతో, ప్రభు తన దివ్య కారుణ్యముతో అమ్మ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవిస్తున్నాడు. తప్పు చేశావా? దోషము చేశావా? చేయకూడదు తప్పులు చేశావా? దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నావా? తప్పిపోయిన కుమారుడే ఒకవేళ నువ్వు ఉన్నావా? ఇదిగో దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఇదిగో ప్రభు నిన్ను పిలవబోతున్నారు. ఇదిగో ప్రభు తన సన్నిధికి నిన్ను రప్పించబోతున్నారు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభు తన అనంతమైన ప్రేమతో వాళ్ళందరినీ కూడా దీవిస్తున్నారు. చేసిన తప్పులను, చేసిన దోషములను, ప్రతి ఒక్క తలంపును దేవునికి సమర్పించుకో. చేసిన దోషములకు పశ్చాత్తాపపడు. పశ్చాత్తాపపడడం ద్వారా దేవుడు మనందరినీ దీవిస్తూ మనము నిజముగా దేవునికి మంచి బిడ్డలుగా, ఒక నూతనమైన బిడ్డలుగా మారబోతున్నాం. సహోదరి సహోదరుడా, ఈ మొట్టమొదటి శుక్రవారం ఈ తపస్కారంలో 3వ దినము నీకు రక్షణ దినముగా, రక్షణ కాలముగా, ఓ కృపా కాలముగా మారబోతున్నది. ఇక పౌలు భక్తులు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనం ధ్యానిస్తున్నాము. ఇది రక్షణ కాలము, ఇది అనుకూలమైన సమయము. దేవుడు తన కృపతో నిన్ను దీవించబోతున్నాను. ఈరోజు నీ హృదయాన్ని విప్పు. ఒకవేళ నువ్వు మనుషుల దగ్గర నీ హృదయాన్ని విప్పితే నువ్వు చేసిన తప్పులను, నువ్వు చేసిన దోషములను ఒకరికి ఒకరేమో చెప్పుకోవచ్చు, నిన్ను కించపరచవచ్చు, నిన్ను 10 మందిలో నవ్వులు పాలు చేయవచ్చు. కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీ హృదయం విప్పి నువ్వు మాట్లాడుతావో, నువ్వు చేసిన తప్పులను నీ దేవుని వద్ద ఒప్పుకుంటావో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరలా పాపములో పడిపోకుండా, మరలా నువ్వు శోభంలో పడిపోకుండా దేవుడు ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును నీకు ప్రస్తావిస్తున్నాడు. పశ్చాత్తాపడు, హృదయ శుద్ధి చేసుకో. ఇదిగో నీలో ఉన్న పాపము తలంపులను, పాపము వ్యామోహములను, చెడు తలంపులను, చెడు క్రియలను ఈరోజు దూరంగా పెట్టివేసి నువ్వు మరలా దేవుని సన్నిధికి, దేవుని బిడ్డగా మారిపోయిన సహోదరి సహోదరు. కావున ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొన్న అందరం కూడా ఈ పశ్చాత్తాప గీతము ద్వారా మనమందరము నిండు మనసుతో, పరిపూర్ణమైన హృదయంతో ఈ పరమ పవిత్రమైన దీవెన పూజలో పాల్గొందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకి జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుము. ఓం ప్రభువా కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మఫలమును చేకూర్చుమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగంలో శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. మీతో పవిత్రాత్మతో కలిసి ఈ లెక్కలు జీవించు పరిపాలించు మా నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, దూరమూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియచేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతి దినము నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన విధులను ఉసగవలేను. తాము నన్ను పూజింపగోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలు ఇట్లడుగుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? అతడు మమ్ము గుర్తింపనిచో మేము ఒక ప్రొద్దు నుండునేలా? ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పని వారిని పీడించుచున్నారు. మీ ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి కబువులాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాప దినము కాచాలదు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెండు కాడల వలె వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇది ఉపవాసమని అనిపించుకొనునా? నాకు ప్రీతిని కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధనములను విప్పుడు, ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులేండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును. నీ గాయములు త్వరగా మానును. నీ పుణ్యము నీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము నీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వీడ్కోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును.
మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. 10 కంటపడుటకై మీరు మీ మత ధర్మములను బహిరంగముగా చేయకుడు. అట్లు చేస్తున్న ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు.
వారు అందుకు తగిన ఫలములు పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలం లభించినని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానములు వసగను. 16వ వచనము నుండి మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విశాల వదనములతో ఉండకుము. వారు తమ ఉపవాసము 10 కంటపడుటకే విశాల వదనములతో ముందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు మీరు మీ తలలకు నూనె రాసుకొని ముఖములను కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న మీ తండ్రియే కాని మరెవ్వరును మీరు ఉపవాసము చేయుచున్నారని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానములు వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వాక్యం స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించిన మనందరం కూడా కన్ను మూసుకుని శిలపలు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధమైన స్థానంలో దయచేసి అందరం కూడా కన్ను మూసుకుని శిలపలు వచ్చి ప్రార్థనలు నిలబడదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరమ పవిత్రమైన దివ్యమైన పూజకు ప్రభువా, మా రహదారి మాత పుణ్యక్షేత్రం వల్ల ప్రభువా, ఇక్కడ మనందరినీ ఐక్యపరిచినందుకు నీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ప్రభువా, మీ యొక్క చక్కని ప్రణాళికను మీ సేవకుడు పుణ్యేశ్వర రెక్టర్ మరియు విచారణ గురువులు బోస్ గారి ద్వారా ప్రభువా ఈ 7 శుక్రవారాలను ఏర్పరిచినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ చల్లని దీవెనలు ప్రభువా మా అందరి మీద హేరాళముగా కుమ్మరించండి. ఈ తపస్కాలపు ఆరంభంలో ఈ మొట్టమొదటి శుక్రవారం రోజున మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరుస్తూ మీ కృపలో మీ సంరక్షణలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి. ఈనాడు ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రియమైన విశ్వాసులందరినీ దీవించండి. తద్వారా మేమందరూ కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ శరీరశక్తులను పరలోకనాథుని వైపు ఉంచుతూ దేవుని మహిమపరచుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన సమయం ఒకసారి గట్టిగా చెప్పబడుతూ దేవుని మహిమ పరుస్తాం. గట్టిగా చెప్పబడుతూ
దేవుని మెరుగుపరచుగా పరిశుద్ధుల సమయంలో ప్రార్థనలు చేసుకున్న మనం అందరం కూడా మరొకసారి పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకుంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈ యొక్క పాట రూపంలో స్తుతిగానము చేస్తూ ఆ దేవుని ఇంకా మనమందరము మహిమపరచుగా పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క స్తుతి గీతాన్ని పాడుకుంటూ ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఈ పాట పాడుతుండే అందరూ పరిశుద్ధాత్మ దేవుని మనమందరం కూడా మనమందరం ఆహ్వానించుకుంటూ ఈ యొక్క వాక్యంలో Amen.
క్రీస్తు నామమునందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులరా, తపస్సు కాలము మనలను దేవుని ధరించేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు మనిషిని సృష్టిస్తే మానవుడు ఈ లోకంలో దేన్ని సృష్టించాడు? దేని? పాపాన్ని. గట్టిగా గట్టిగా చెప్పకూడదా? సహోదరి చెప్పింది, దేవుడు ఈ లోకంలో మనిషిని సృష్టిస్తే మానవుడు ఈ లోకంలో పాపాన్ని సృష్టించాడు. పాప ఫలితముగా మానవుడు దేవుని సన్నిధిని, దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. దేవునికి దూరముగా వెళ్ళిపోయాడు. మరలా పాపమును శాపమును తీసివేసి నిన్ను నన్ను మనందరినీ కూడా మరలా దేవుని సన్నిధికి తిరిగి వచ్చు కాలముగా, కృపాకాలముగా ఉంటున్న ఈ పరిశుద్ధమైన సమయమే తపస్సు కాలము. గట్టిగా చెప్పకూడదు. దేవునికి చెప్పాలి. తపస్సు మనందరికీ తెలుసు. తపస్సు అనగా తనువును అనగా పరిశుద్ధ పరుచుకొని, అనగా సువార్తలో జీవించే కాలము. తనువును పరిశుద్ధ పరుచుకొని సువార్తలో జీవించే కాలం. నీ హృదయాన్ని, నీ మనసును దేవునికి సమర్పించుకుంటూ నీ శిరస్సు నుండి అరికాల వరకు నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ, నిన్ను నీవు పవిత్రీకరించుకుంటూ దేవుని సువార్తలో మనమందరం కూడా జీవించాలి. అనగా దేవునికి అతి సన్నిహితముగా, దేవునికి అతి ప్రియమైన బిడ్డలుగా జీవించే గొప్ప కాలమే ఈ తపస్సు కాలం. ప్రియ విశ్వాసులా, మరి మనందరికీ తెలుసు ఈ తపస్సు కాలంలో 3 ప్రధానమైన పుణ్య కార్యాలను మనం ఆచరించాలి. ఏమిటి? ప్రార్థన, దాన ధర్మాలు, ఇంకా ఉపవాసము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులా, మనందరికీ మనకి ఎప్పటి నుంచో తెలుసండి ఈ 3 ప్రధానమైన పుణ్యకార్యాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వీటి గురించి ధ్యానం చేసినట్లయితే, ఉపవాసం. ఉపవాసము ఉపేక్షించడము అంటే వదిలిపెట్టుకోవడం. పానగా పరిశుద్ధ పరచుకోవడము, వామగా వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని ధ్యానం చేయడము, సామగా సంస్కరించుకోవడము, మూలగా ముక్తిని పొందడం. ఏంటిది ఉపేక్షించాలి? దేని వదులుకోవాలి? నీకు ఇష్టమైన, నీకు ఇష్టమైన ఆహార పదార్థాలనా, లేకపోతే నీకు ఇష్టమైన వస్తువులనా? ఏంటిది? ఇష్టమైన ఆహార పదార్థాలను. ఇంకా ఏదైనా సరే, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టుకోవాలి. దేవుని బిడ్డ, వదిలిపెట్టుకోవడం, విడిచిపెట్టడం చాలా కష్టం అండి. కడుపు నిండా బిగులుగా తింటే ఆకలి మనకు తెలియదండి. అవునా కదా? కడుపు నిండా బాగా భూమిస్తే నువ్వు ప్రార్థన చేస్తావా? శుభ్రంగా నిద్రపోతావు. కాళ్ళు
ఖాళీ కడుపుతూ ఉంటేనే, ఉపవాసం ఉంటేనే ఆకలి బాధ ఏందో తెలుస్తుంది. నువ్వు ఖాళీ కడుపుతూ ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు నీ కోసము మరణించిన ఆ శిలువ పాదులను నెత్తికి తలంచుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఉపవాసము చేయాలి. కొన్ని నువ్వు వదిలిపెట్టుకోవాలి. తద్వారా నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నావు. పవిత్రపరచుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. ఇదిగో నువ్వు రోజు ఒక 10 నిమిషాలు వాక్యం చదువుతుంటే ఈ తపస్కారంలో 30 నిమిషాలు వాక్యం చదువుకో. ఒకవేళ రోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే ఈ తపస్కారం నువ్వు రోజుకి ఎక్కువసేపు ప్రార్థనలో గడుపు. ప్రియ విశ్వాసుల, చివరిగా మనం అందరం కూడా మనము సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ ముక్తిని పొందుకుంటాం. అయితే ఈ తపస్కాలంలో మనం అందరం కూడా ఉపవాసం చేస్తాం. బాగా చేస్తారండి ఉపవాసము. దీక్షను స్వీకరించిన వాళ్ళు, లేకపోతే దీక్షను స్వీకరించకుండా ఉండేవాళ్ళు బాగా బాగా ఉపవాసం చేస్తారు. అది శారీరకమైన ఉపవాసము, భౌతికమైన ఉపవాసము మనం బాగా చేస్తామండి. ఈరోజు నీవు నేను మనమందరము చేయవలసిన ఉపవాసము ఇంకొకటి ఉంది. ఏమిటి ఆ ఉపవాసం అంటే, చెడుగా మాట్లాడే నాలుకకు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. చెడుగా మాట్లాడే నాలుకకు ఉపవాసం చేయాలి. నువ్వు ప్రార్థనలు చేస్తావు, అన్ని కార్యాలు చేస్తావు, అన్ని దానాలు చేస్తావు, బైబిల్ చదువుకుంటావు, దేవుని పూజలో పాల్గొన్నావు, అన్నీ చేస్తావు. నీవు అనకూడని మాటలు అంటూ, చెప్పమైన మాటలు చెబుతూ, ఇతరులను హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే నీ మాటల ద్వారా నీ ఉపవాసానికి ఫలితం ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, శారీరకముగా భౌతికంగా మనం ఉపవాసం చేస్తున్నాము. అయితే ఈరోజు చెడుగా మాట్లాడే నాలుకకు మన ఉపవాసం ఉండాలి. ఇంకా ఉపవాసం ఎలా ఉండాలని ధ్యానం చేస్తున్నారు. మొదటి పట్టణం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానం చేస్తున్నాం. ప్రభువు కలుసున్నారు. ప్రభు ఎందుకు చెబుతున్నారు? నీవు ఉపవాసం ఉండినప్పుడు మీ లాభమును మీరు చూసుకొనుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, మనం ఉపవాసం ఉంటాం, అన్ని కూడా మిగిలిపోతాయి. ఆహార పదార్థాలు, ముడి సరుకులు, మరి వస్తువులు, మరి అన్ని కూడా మిగిలిపోతాయి. అమ్మాయ అన్ని మిగిలిపోయాయి, పూట పెట్టుకున్నాం. ఇక తపస్సుగా అయిపోగానే చక్కగా మిగిలిన మొత్తాన్ని మళ్ళీ తీసి వండుకొని తిందామా? ఏం చేయాలి? ప్రియమైన విశ్వాసులరా, వాటిని దానం చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే ఆకలితో అమరిస్తూ ఉన్నారో, మరి ఎక్కడైతే పుణ్యక్షేత్రంలో మరి అనేక మంది భక్తులకు మరి అన్నదానము జరుగుతూ ఉందో, మరి మన పుణ్యక్షేత్రంలో ఏ విధముగా అనేక మంది భక్తులకు మరి శుక్రవారాలు, ఈ పవిత్రమైన శుక్రవారాలు మరి అన్నదానము చేస్తూ ఉన్నారో, అలాంటి ప్రదేశాల దగ్గరకు వెళ్ళి మనము ఈ ఉపవాసము చేసినప్పుడు నీరు పైన ఆ యొక్క వస్తువులను, ముడి పదార్థాలను, లేకపోతే దాచుకున్న డబ్బులను ఏం చేయాలి? ఆ యొక్క మంచి కార్యము కొరకు ఇవ్వాలి. దీనికి చెప్పబడుతూ దేవుని ఒక సహోదరి, ప్రియమైన సహోదరా, ఒక సహోదరి ఈ విధంగా చేస్తూ ఉంది. ఈ తపస్కాలంలో, ఈ 40 శ్రమల కాలంలో రోజుకి 20 రూపాయలు పక్కన పెడుతుంది. రోజుకి 20 రూపాయలు. అలా 40 రోజులు
800 రూపాయలు పోగు చేస్తుంది. రోజుకి 20 రూపాయలు చొప్పున మరి చిన్న ప్రేమ కానుకగా దేవునికి సమర్పించుకోవాలని మన ఉపవాసం ఉంటూ దీక్షలో ఉంటూ మరి ఒక సహోదరి పక్కన పెట్టుకుంది. 800 రూపాయలు వచ్చింది. ఆ 800 రూపాయలు ఆ సహోదరిని తీసుకొని ఎవరైతే మరి ఆకలితో అలమటిస్తూ ఉన్నారో, కనీసమైన నిత్యావసర సరుకులు లేవో, అభాగ్యులకు, పేదవారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క అన్నదానం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఆమె ఈ 800 రూపాయలు ఇస్తుంది. ఫాదర్ అండి, నేను ఉపవాసం ఈ యొక్క చేసినప్పుడు రోజుకి ఒక 20 రూపాయలు నేను పక్కన పెట్టుకున్న నా యేసయ్య కోసము ఈ 20 రూపాయలన్నీ కూడా మరి పక్కన పెట్టుకొని 800 రూపాయలు నేను సంతోషముతో ఆనందముతో ఆ సహోదరి ఇస్తూ ఉంది. గట్టిగా చెప్పకూడదు. దేవుని గురించి మన లక్షల కోట్లు ఇవ్వలేకపోయినా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి తలంపుతో 20 రూపాయలు పక్కన పెట్టుకొని 800 రూపాయలు సహోదరి ఇచ్చింది. అది ఉపవాసము ఉన్న గూఢాంతం. చరణం ఇంకా ముందుకి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వివాహం చేసి తగు ఆడి కొట్టుకొచ్చున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు బూడిద మీదను నేను ఇష్టపడే ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధమును విప్పుడు, ఇతరుల మెడ మీద కాదని తొలగిప్పుడు, పీడితులను విడిప్పుడు, వారి ఎట్టి బాధల గురించి చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శారీరకంగా మనందరం ఉపవాసం ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనందరం కూడా పేద సాలను, అభాగ్యులను, ఇరుగు పొరుగు వారిని కనిపెట్టుకొని ముందుకు కొనసాగాలి. కాబట్టి ఉపవాసము చేస్తున్నప్పుడు గుర్తు చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మరి మనందరికీ తెలుసు, యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరా, నీవే పట్టణ పౌరులందరూ కూడా పాపములో జీవిస్తున్న సమయంలో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు. ఎవరి ప్రవక్త? యోనా ప్రవక్త. యోనా ప్రవక్తను మరి దేవుడు పంపిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మరి పశ్చాత్తాపపడి వారి పాపములకు పక్షాన గావించుకొని ఏం చేశారు? వాళ్ళు ఉపవాసము చేశారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాము. మరి దేవుని యొక్క దర్శనాలను, దర్శన భావాన్ని అర్థం చేసుకోవడానికి దానియేలు ప్రవక్త ఏం చేస్తున్నారు? ఉపవాసము చేస్తున్నారు. చదవమ్మా. ఆ సమయమున 3 వారముల పాటు శోకించుచుంటిని. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు తమ పూర్వీకులు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుతూ వారు ఏం చేస్తున్నారు? ఉపవాసము చేస్తూ ఉన్నారు. నా అందరికీ తెలుసు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు మరి ఎడారికి కొనుక్కోబడుతూ ఆత్మతో నింపబడి మరి ఎడారిలో సైతాను చేత ప్రభువు శోధింపబడ్డారు. శోధనలో పడిపోకుండా ఆ శోధనను జయించి మనందరికీ సుమాత్రులుగా ఉంటూ ప్రియమైన సహోదరి సహోదరా, మరి ప్రభువే ఉపవాసం ఉంటూ ప్రార్థనలో గడిపారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేస్తున్నాం. అంతట యేసు సైతాను చే
ఎడారికి కొనిపోబడిన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, ఇదిగో 7 పవిత్ర శుక్రవారాలు నేను మంచి బిడ్డగా, దేవునికి ప్రియమైన బిడ్డగా నిన్ను మార్చాలి. ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు చేస్తున్న ఉపవాసము నేను దేవునికి దగ్గరగా చేర్చాలి. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కలిసి తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, ఇంకొక అంశము ముందు కొనసాగుదాం. తపస్కాలంలో మనందరం కూడా దేవుని దగ్గరికి చేర్చాలంటే ఇంకోటి మనం చేయాలి, దానాలు. ఇది మనందరికీ తెలుసు. నేను లోతుగా కూడా బహుశా మీకు చెప్పనవసరం, కానీ ప్రియమైన సహోదరి సహోదరా, కొద్దిగా ముందుకు వెళ్దాం. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు? దాన ధర్మాలు. ఉదాహరణ, ఇది ఎవరు ఉద్దేశించి కాదు, ఒక ఉదాహరణ. మీ అందరికీ ఒక వ్యక్తి వచ్చి తలా 100 రూపాయలు ఇస్తే మీరేం చేస్తారు? నిలబడి 100 రూపాయలు తీసుకుంటారు. సరే, 100 రూపాయలు ఇచ్చారు, మరి మీరేం చేస్తారు 100 రూపాయలతో? ఉదాహరణకి ఏం చేస్తారు చెప్పండి సహోదరి, చెప్పండి అమ్మా, ఏం చేస్తారు చెప్పాలి? మంచి దుస్తులు, మరి ఆమె సహోదరుని మంచి చీర, శారీ కొనుక్కోవడం, ఇంకా చెప్పండి, అందరూ మనమే, ఇంకా ప్రయత్నం చేయండి. సరే ప్రియమైన సహోదరి సహోదరా, మరి మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఆలోచిస్తాం. నా దగ్గర 100 రూపాయలు అంటే నేను అది కొనుక్కొని తినాలి, లేకపోతే ఈ వస్తువు కావాలి, అది కావాలనుకున్నాను. కానీ ఈ 100 రూపాయల్లో కనీసం ఒక 5 రూపాయలు దేవునికి కానుకగా వేస్తావా? ఇదిగో 100 రూపాయలు కనీసం ఒక 5 రూపాయలు పేద సాధనకు, మరి నాకంటే తక్కువ స్థితిలో, నాకంటే బలహీన స్థితిలో ఉన్న వారికి ఇస్తామా? ప్రియ విశ్వాసులుగా చూడండి, ప్రపంచంలో ఎంతోమంది ఆహారం లేక ఆకలితో అలమటించేవారు ఉన్నారు, అవునా కదా? ఎంతోమంది ఫుట్పాత్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో మరి సరైన ఇల్లు లేక పనుకునే వాళ్ళు పాపం ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నీకు అటువంటి పరిస్థితులు ఇవ్వలేదు. మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, బిడ్డనిచ్చాడు, ఉన్నానికి ఇల్లు ఇచ్చాడు, సమస్తాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఇచ్చాడు. నీకంటే తక్కువ స్థితిలో, నీకంటే బలహీనమైన స్థితిలో, పేదరికంలో కృంగి నశించిపోయే వరకు ఈరోజు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దానం చేయాలి. కానీ చాలా వరకు మన బుద్ధి, మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, చర్చికి వచ్చిన నేను, ఇది ఒక ఉదాహరణ మాత్రమే, చర్చికి వచ్చిన నేను కానుక పెట్టి దగ్గర రాగానే నా జేబులో నుంచి నేను 10 రూపాయల నోటుతో ఆగిపోతున్నానేమో. చర్చికి వచ్చిన నేను కానుక పెట్టి దగ్గర రాగానే నా చెయ్యి 25 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో. నా చెయ్యి ఒకవేళ 50 రూపాయలు, 100 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో. కానీ అదే నేను సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు, అదే నేను షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు, అదే నేను పెద్ద దుకాణానికి వెళ్ళినప్పుడు నా జేబులో నుంచి 500 రూపాయలు బయటికి వస్తుంది కదా, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చిన నేను హుండీ దగ్గర రాగానే నా చెయ్యి కొద్ది డబ్బులు తాగిపోతుంది, బయటికి వెళ్ళినప్పుడు దారుణంగా వస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన నీవు ఫైల్ ముందు కావాలంటే డబ్బులు ఇవ్వాలి, చెయ్యి తప్పపాలి. ప్రియమైన సహోదరి సహోదరా, కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన నీవు
నువ్వు దేవునికి ఏమి ఇవ్వకుండానే ప్రభువు తన ఉచితమైన కృప అనుగ్రహంతో నీకు కావలసింది ప్రభువును అడగని ముందే నీకు ఇస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని ఎలా ఉందండి ఈరోజు ప్రపంచం? ప్రియమైన విశ్వాసులా, దోచుకోవడం దాచుకోవడం మీకు బాగా తెలుసు. దోచుకోవడం దాచుకోవడం ఒక స్పాంజి స్వభావము. జలగా ఏ విధంగా జలగా రక్తాన్ని పీల్చుకుంటుందో మనిషి ఈరోజు అన్ని వరకు కనపడినంతా కూడా దోచుకొని దాచుకుంటున్నాడు. ప్రభు అంటున్నారు, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఈ తపస్కాలంలో అమ్మ సన్నిధికి వచ్చిన నీవు దాన ధర్మం చేసే గుణము కలిగి ఉండాలి. 9వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. 9వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం అందరం ధ్యానం చేస్తున్నాం. దానము నిన్ను మృత్యువు నుండి కాపాడును, నీ పాపములెల్లా కడిగివేము. దానము చేయవారు దీర్ఘాయుష్మంతులందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పూర్వం మన ఇంటి దగ్గర మన పెద్దవాళ్ళు ఏమంటారు? కొద్దిగా సహాయం చేస్తే, అయ్యా దేవుడు నిన్ను చల్లగా దీవించునుగాక. అవునా కదా? మన పెద్దవాళ్ళు అంటారు, అయ్యా దేవుడు నిన్ను చల్లగా దీవించునుగాక. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దానం చేస్తున్నప్పుడు ప్రభు నేను ప్రేమిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ప్రేమలు ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ప్రేమలు ఉన్నాయి. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, ప్రేమలు కరువయ్యాయి. ఇటువంటి ప్రపంచంలో ఈరోజు నీవు నేను జీవిస్తున్నా. మరి ఇటువంటి సమయంలో ప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు, నీవు మంచి హృదయాన్ని మంచి స్వభావాన్ని కలిగి ఉంటూ నువ్వు దానము చేయాలి. ఏం చేయాలి? దానం పలు విధాలుగా. అది డబ్బు రూపంలో కావచ్చు, లేకపోతే వస్తు రూపంలో కావచ్చు, బియ్యం రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు. దీనికంటే ముఖ్యముగా నువ్వు ఎటువంటి మనసుతో ఎటువంటి హృదయంతో ఇస్తున్నావు ఆలోచించు. నీ సమయాన్ని ఇతరులకు కేటాయించడం అదొక రకమైన దానం. నీ సమయాన్ని ఇతరులతో గడపడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇవన్నీ కూడా పలు రకమైన దానంలో ఉన్న గుణగణాలు. ప్రియమైన విశ్వాసులా, మరి యేసు ప్రభు దానం చేశారా? మరి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో లోతుగా ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ధర్మాత్ముడు యేసు, దానకర్ణుడు యేసు. మరి ధ్యానించే ముందు ఒక్కసారి మన భారతీయ సాంప్రదాయంలో అనేక రకమైన దానాలు ఉన్నాయి. గోదానము, భూదానము, కన్యాదానము, వస్త్రదానము, విద్యాదానము, మరి అన్నదానము. మరి అన్ని దానంలోకెల్లా మీ అందరూ ఒక చిన్న ప్రశ్న, అన్ని దానంలోకెల్లా అతి గొప్పదైన దానం ఏంటిది? అన్నదానం. మన ఫాదర్ గారు ప్రతి శుక్రవారం కూడా వచ్చిన విశ్వాసాలు అందరికీ ఏం చేస్తున్నారు? చెప్పండి గట్టిగా. అన్నదానం చేస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని పరుచున్నారు. ప్రియమైన విశ్వాసులు కూడా అన్నదానం చేస్తున్నారు. గుర్తించండి, మనిషి తన జీవితంలో ఒకే ఒక చోట ఇక నాకు చాలు అంటాడు. ఎక్కడ? అన్నం తినే దగ్గర. ఇక మిగతా చోట నాకు కావాలి అంటాడు. ఒక అన్నం దగ్గర మాత్రమే ఇక నాకు చాలు, అమ్మయ్య ఇక చాలు, వద్దు. మిగతా చోట కొద్దిగా ఈ సమయం పోయింది, ఇంకొద్దిగా ఇచ్చేసే. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు కూడా దానం చేశారు. నువ్వు నేనే కాదు, యేసు ప్రభు దానం చేశారండి. గుడ్డి వారికి కన్నులు తెరిచారు యేసు, దృష్టి దానము చేశారు. 5,000 మందికి అద్భుతమైన విధంగా ఆహారం పెట్టారు యేసు, అన్నదానము చేశారు. యేసు శిలువ కొట్టిన సైనికులు ఆయన వస్త్రానికై చీట్లు వేసుకున్నారు. అక్కడ ప్రభు వస్త్రదానము
చేశారు. శిలువ మీద చిందిన రక్తము ద్వారా రక్షింపబడినాము మనము. రక్తదానము చేశారు యేసు. చనిపోయిన లాజరును మళ్ళా ప్రభువు సజీవంగా లేపారు, ప్రాణదానము చేశారు. పశ్చాత్తాపపడిన దొంగకు ఏం చేశారు? పరలోక దానము చేశారు. చివరికి నీ కోసము, నా కోసము, మనందరి కొరకు బలిదానముగా తన ప్రాణాన్ని మన కొరకు దారబోశారు. ఒక్కసారి గట్టిగా చెప్పకూడదు. దేవుడు కనపరచిన నువ్వు యేసుక్రీస్తు తన జీవితంలో దృష్టి దానము, అన్నదానము, వస్త్రదానము, ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరికి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని సమర్పించారు. ఈ అద్భుతాలనేమో, దైవానుగ్రహాలనేమో రహదారి మాత పుణ్యక్షేత్రానికి వచ్చిన నిన్ను ఈరోజు ప్రభు దీవించబోతున్నారు. ఎటువంటి హృదయంతో, ఎటువంటి మనసుతో ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు. సంవత్సరాల క్రితం ప్రేమ విశ్వాసంగా ఒక అద్భుతమైన సాక్ష్యం. సంవత్సరాల క్రితం మరి నేను ఇక్కడ అబ్బిలికొండ పొలంలో అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు వినుకొండ ఆ ప్రాంతం నుంచి తల్లి, తన యొక్క ప్రియమైన కుమార్తె వాళ్ళు అలా వచ్చారు, పుణ్యక్షేత్రానికి వచ్చారు. తన ప్రియమైన కుమార్తెకు వివాహము మరి సంబంధాలు చూస్తూ ఉన్నారు. చక్కని జీవిత భాగస్వామి కోసం చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకు అనుకున్న సంబంధాలు దొరకట్లేదు. ఏడుస్తూ బాధపడుతూ మరి తల్లి ప్రియమైన కుమార్తె వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇటుముడి వినకుండా మేము ఇటు చెవులు ప్రకటనలో పోతామని చెప్పారు. అడిగితే సరేనమ్మా, మరి మీరు ఇంతవరకు వచ్చారు కదా, తల్లి దగ్గర ప్రార్థన చేసుకున్నారు కదా, మరొకసారి వీళ్ళు హైవే మీద పోతూ వినుకొండకి మళ్ళా మీద హైవే మీద వెళ్ళిపోతూ అక్కడ రహదారి మాట పుణ్యక్షేత్రం ఉంది, ఒక్కసారి మీరు అక్కడికి కూడా వెళ్ళండి. ఎండ ఉన్నా సరే, బాగా ఎండ ఉన్నా సరే మీరు కారు హైవే నుంచి కొద్ది కిందకు వచ్చి పైకి ఎక్కి ప్రార్థన చేసుకొని వెళ్ళండి అని చెప్పారు. ప్రియ విశ్వాసుల, నేనేం గొప్ప మాటలు మరి నేను చెప్పలేదు. అమ్మా, మీరు అలా వెళ్తున్న సమయంలో రహదారి మాట దగ్గరకు వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించని చెప్పాను. ప్రియ విశ్వాసుల, తల్లి ప్రియ కుమార్తె మరి దేవుడి ప్రేమ ద్వారా మరి నా నోటి నుంచి వచ్చిన మాట ద్వారా మరి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగారు. ఇంటికి వెళ్ళిన ఒక 3 రోజులకే వీరు వెతకకుండానే ఒక చక్కని సంబంధం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వేరే వాళ్ళు ఇంటికి వచ్చి అలా మరి సంబంధము కుదిరింది. ఈరోజు వాళ్ళు ఆశలు పడ్డారు. ఈరోజు చక్కని పిల్లలు దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. రహదారి మాత పుణ్యక్షేత్రం. ప్రియమైన సహోదరి సహోదరా, ఇది ఒక అద్భుతమైన, ఎంతో మంది ఈ నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఇది కిందకి రాలేకపోయినా, అమ్మా నీ చల్లని చూపు, నీ చల్లని నీడ నా మీద ఉంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు, హృదయంలో స్మరించుకుంటే చాలు, ఆ తల్లి గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంది. ఇదిగో ఈ తపస్కామలో ప్రార్థనలో నువ్వు మరింతగా ఎదుగుతూ, దానధర్మాలు చేస్తూ, ఉపవాసము చేస్తూ దేవునికి దగ్గరగా జీవించున్నాం. ప్రియమైన సహోదరి సహోదరురా, గుర్తు చేసుకో, నీ జీవితంలో అమ్మ యొక్క సన్నిధిని నువ్వు కోల్పోవద్దు. అమ్మ మరియ మాత, అమ్మ రహదారి మాత నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 34
32వ వచనం ధ్యానించుదాం. చిట్ట చివరిగా లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దైవానుగ్రహంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లి ఎంతగానో ప్రేమిస్తుంది. ఏ విధంగా అయితే ఆనాడు ఆ తల్లి దేవుని చిత్తానికి శిరస వహించిందో, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. విశ్వాసముతో, దృఢమైన నమ్మకంతో తల్లి సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆ తల్లి ఒట్టి చేతులతో పంపించదు, నిండైన దీవెనలతో ఆ తల్లి పంపిస్తుంది. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఆ తల్లి ఒట్టి చేతులతో పంపించదు, నిండైన కృపా వరములతో పంపిస్తుంది. ఇది సత్యం. ఈ 7 శుక్రవారాలు ఎవరైతే క్రమం తప్పకుండా వస్తారో, క్రమం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ 7 పవిత్రమైన శుక్రవారాలు ఎవరైతే వస్తారో, ఒక ప్రత్యేకమైన తలపుతో ఖచ్చితంగా ఆ తల్లి నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ 7 శుక్రవారాలు నీకు ఎంతో పవిత్రమైనవి. చూడండి, ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రియమైన సహోదరి సహోదర, దేవుని ప్రేరణ ఒక గురువు ద్వారా ఈ సన్నిధికి కలిగింది. దేవుని ప్రేరణ ఒక గురువు ద్వారా ఈ సన్నిధికి మరి రాబడింది. ఆ ఒక్క గురువు ఈరోజు వందల మందిని, వేల మందిని ఆ తల్లి సన్నిధికి, దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నారు. వారే మీ ప్రియతమా విచారణ గురువు. అవునా కదా? ఒక వ్యక్తి దేవుని ప్రేరణ ఒక వ్యక్తికి తగ్గింది. ఆ వ్యక్తి ఈరోజు వందల మందిని, వేల మందిని, భవిష్యత్తులో దేవుడు లక్షల మందిని కూడా ఈ అమ్మ సన్నిధికి పంపిస్తారు. ఒక్కసారి చెప్పకూడదు. దేవుని నెలకొచ్చుదాం. ఇది మన గొప్పతనము కాదు, సాక్షాత్తు దేవుని కృపయే. ఎందుకంటే దేవుడు పలు వ్యక్తుల ద్వారా, పలు సందర్భాలలో ఆయన మహిమలు కార్యములు చేస్తారు. అందుకే ఈ తపస్కారంలో మనము మరింతగా ఈ 7 పవిత్రమైన శుక్రవారంలో పాల్గొనడం ద్వారా మనం మాత్రమే కాదండి, మనతో పాటు ఓ 10 మందిని, మనతో పాటు ఓ 5గురిని తీసుకుని రావడం ద్వారా నువ్వు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు, ప్రభువు దగ్గరికి వెళ్ళడం లేదు, నీతో పాటు 10 మందిని నువ్వు తీసుకొని వెళ్తున్నా. ఎంత గొప్ప అనుగ్రహము, ఎంత గొప్ప వరం. కావున ప్రియమైన సహోదరి సహోదరా, ఈ పరిశుద్ధమైన దీప పూజలపాలను మనం అందరము కూడా అమ్మ రహదారి మాత విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ పవిత్రమైన శుక్రవారంలో ఈ 3 పుణ్యకాలంలో చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డ కళ్ళు మూసుకొని సేవలో వచ్చి ఒక చిన్న ప్రార్థనను మనము చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వలను సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ యొక్క ప్రేరణ ఒకే ఒక్క గురువు ద్వారా ప్రభువా నీ సన్నిధికి మరి తట్టి ఉండగా అనేక మంది ఆత్మలు నీవు ఈరోజు రక్షిస్తూ ఉన్నావు తండ్రి. స్తోత్రం ప్రభువా, నీకే ఆరాధన ఘనతయు ప్రభువా. అమ్మా రహదారి మాత, నీ విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా ఈ తపస్కాలంలో ఈ ప్రత్యేకమైన 7 శుక్రవారంలో భాగంగా ఈనాడు ఈ మొదటి శుక్రవారానికి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమ్మా. నీ యొక్క ఆరోగ్య వరములతో, నీ యొక్క కృపా వరములతో, నీ జ్ఞాన వరములతో ప్రతి బిడ్డను కూడా దీవించమ్మా. మా అందరి కుటుంబాలను, మా అందరి బిడ్డలను ఆశీర్వదించండి. పరిశుద్ధ రాష్ట్ర బిడ్డను దీవించండి, పైన బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రేమగల ప్రభువా, నీ కృప అనుగ్రహ వరముతో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుతూ
అదేవిధంగా అనేక మంది భక్తులు మరి మిగతా శుక్రవారం రథవచ్చుండగా అనేక మంది భక్తులు ఈ తపస్కాలంలో ఈ పరిశుద్ధమైన ఈ పవిత్రమైన పుణ్య స్థలానికి రథవచ్చుండగా వారందరినీ కూడా దీవించింది తండ్రి. నీ యొక్క చూపులను, నీ చల్లని చూపులను మా అందరి మీద కృపరిస్తూ మేము చేస్తున్న ప్రతి పనిని మా రాకపోకలు తోడుగా ఉంటూ ఈరోజు ప్రత్యేక విధముగా ఎన్ని కార్యక్రమాలకు సహాయం అందించిన ప్రతి బిడ్డను దివ్యమైన పూజలు సమర్పించున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ఈ మనవులను మన నాథుడైన యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామములో నజరేయుడు దివ్య బాల యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల విజయ సర్వేశ్వరునికి అంగీకారంగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్థితి మన కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని మీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయాలు మీ అంగీకారము పొందవలని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతములకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశమైన భక్తి జీవాలను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములు ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిస్థితులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినారు. మహోన్నతమైన హోసన్నా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్నా. దయచేసి అందరూ మోకరించుదాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయం నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించిపోయినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముని భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును, దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను మీ వైపును ధ్యానించెదను, నిరుపమైన జాగ్రత్తను నేను మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలువారను మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భారతీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానముతో మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోండి. మా అందరికీ దయచేపు దేవుని కనికరలేగు మర్యాదతో ఆమె భర్త ఎగు పునీత జోజప్ప గారితో, అపోస్తులతో, వేద సాక్షులతో, సకల పునీతులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. అందరూ కలిసి ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం, మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింకము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. దానికి కావలసిన మాయను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజును మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహం వలన పాపముల నియమం విముక్తన చేసి అన్ని కథ నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును
మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ వైకమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిగణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిగణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిగణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు క్షేమములు మనకి జీవనం చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవవారు దేవుని సకల వేళ స్వరూపుడైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయాలని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించిన గురువులు మీ మధ్యకు వస్తారు. మరి కథోలికులు గతంలో ప్రభు సేవకులు స్వీకరించిన వారు మాత్రమే మరి ప్రభు దివ్య సంప్రసాదంలో భక్తిగా స్వీకరించండి. మిగతా వారు కీర్తనలతో పాటలతో ప్రభుని స్థుతించడానికి ప్రయత్నిద్దాం.
నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు నిన్ను గుర్తించెదా జీవితాంతముగా పూజలను సమర్పిస్తున్న వారి కుటుంబాలు కోపుల థోమస్, సోని, గౌతమి ఈ కుటుంబాలు దీవించి పరీక్షలు రాస్తున్నటువంటి గౌతమి, సోనిని ఆశీర్వదించి మన మంచి ఉత్తీర్ణత సాధించమని రామగారి మా పేరు పూజ ఎప్పుల తమ్మి జోసెఫ్, మాధవి, సంజన, భాను బిడ్డలు 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉండగా ఆ పరీక్షలు రాసిన బిడ్డలు దీవించి వారు రామగారి మా పేరు పూజ వరికుటి జక్రయ్య, రత్నకుమారి, వెరోనికా, ప్రదీప్ కుమార్ ఆ కుటుంబాన్ని దీవించి పాడి పనులు ఆశీర్వదించమని పరీక్షలు రాస్తున్న బిడ్డను దీవించి మరి రామగారి మా పేరు పూజ విప్పల యోగు, పరిశుద్ధ కుమారి, సూరమ్మ, అశోక్, ఈషియా, సుకుమార్, సుహాస్ ఈ కుటుంబాన్ని దీపించి బిడ్డలను వారి వ్యాపారంలో నూరంతలుగా ఆశీర్వదించి మన రామగారి మా పేరు పూజ వారితో జోజియా, మేరీ, విక్రమ్, కళ్యాణ్, హేమలత, తేజ ఈ కుటుంబాన్ని దీవించి వారి ఉద్దేశం నెరవేరినట్లుగా రామగారి మా పేరు పూజ విప్పల రమేష్, తెరేజమ్మ, ప్రశాంతి, స్వరూపురాణి ఈ కుటుంబాన్ని దీవించి ప్రశాంతి పుట్టిన జరుపుకుంటూ ఉండగా అలాగే పరీక్షలు రాస్తున్న ఆ బిడ్డను దీవించి పూర్వీకుల ఆత్మలకు దీక్ష పొందినట్లుగా రామగారి మా పేరు పూజ కొల్లూరి చిన్నక్కమ్మ, సాగర బాబు, సౌజన్య, ప్రేమాదిత్య, కృపమిని, నరసింహరావు ఈ కుటుంబాన్ని దీవించి వారి ఉద్దేశం నెరవేర్చినట్లుగా రామగారి మా పేరు పూజ కుటుంబంలో జోసిన ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉండగా కీర్తి 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉండగా ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించమని మహి రాకేశ్వరం దీవించమని రామగారి మా పేరు పూజ విపల వెంకటేశ్వర్లు, అరుణ, సౌమ్య, చరణ్ తేజ ఆ బిడ్డను దీవించి సౌమ్య ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉండగా ఆ బిడ్డను ఆశీర్వదించమని రామగారి మా పేరు పూజ రాస్తున్న ఈ కుటుంబంలో తలపు వెనక్కి కొరకు అందరం కలిసి పర్లోక మంగళవాద్యం ద్వారా పెట్టుకున్నాం. పర్లోక మందిరుడు మా ఇంటి తండ్రి నామము పూజింపబడుతుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నాన్నకి కావలసిన మా ఇంటిని మాకు నేర్చుకోవండి, మా ఇంటి అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిలబడి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, 7 పవిత్ర తపోకాలం శుక్రవారాల్లో ఈరోజు మొదటి శుక్రవారం, ఒక విధంగా నెల మొదటి శుక్రవారం కూడా. మరి ఈ మొదటి శుక్రవారాన్ని 7 పవిత్ర శుక్రవారాల్లో తపోకాలపు మొదటి శుక్రవారాన్ని కొనియాడుతూ అన్నదానం ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించిన రహదారి మాత పుణ్యక్షేత్ర వాలంటీర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. వారే ఈరోజు అన్నదానాన్ని ఏర్పాట్లను మరి భోజనంలో కూడా కొన్ని ప్రత్యేక ఐటమ్స్ కూడా సిద్ధపాటు చేసి మరి ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు. వారే ఆర్థికంగా మరి తల కొంత డబ్బును పోగు చేసి ఈరోజు చక్కని అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క కృపలో అమ్మ రహదారి మాత ప్రార్థన సహాయంలో వారు చేస్తున్నటువంటి చక్కని అన్నదాన కార్యక్రమాన్ని బట్టి దేవుడు వారిని బలంగా దీవించాలి. అమ్మ రహదారి మాత ప్రార్థన సహాయం ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలన్న అందరూ కలిసి గట్టిగా చెప్పండి కొట్టి రహదారి మాత వారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఈ రోజున ఎర్ర రాణి రఘు వారు 50 కేజీల కందిపప్పును, అలాగే ఈ రోజు అన్నదానంలో అందరికీ కూడా పరమాణం అందరికీ ఏర్పాటు చేస్తామని వారే ఏర్పాటు చేశారు. ఒకసారి వారు కూడా గట్టిగా చెప్పండి కొట్టి దేవుడు వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరి వారితో పాటుగా లూతు శ్రీకాంత్ తుమ్మలపాలెం నుంచి 500 రూపాయలు, కారుచోల ధనలక్ష్మి నాగేశ్వరరావు ఎడ్లపాడు నుంచి 500 రూపాయలు, విప్పల్ల లూతురాజు లింగరాపాలెం నుంచి 1000 రూపాయలు, చల్ల మరీ కుమారి 500 రూపాయలు,
కార్చూరు చిన్నరాజా కోటేశ్వరమ్మ ఎడ్లపాటి నుంచి 1000 రూపాయలు, బాల్తోటి జోచియా మేరీ మైలువ నుంచి 500 రూపాయలు అన్నదాన నిమిత్తం సహాయపడి ఉన్నారు. గట్టిగా చెప్పండి కొట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇలా ఒక 3 సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ వందనాలు. నా పేరు కరుణాకర్, మాది నర్సరావుపేట. నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో 12 సంవత్సరాల నుండి మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ ఈ మధ్య జరిగిన ఒక కుంభకోణంలో నన్ను కూడా ఒక ముద్దాయిగా అందులో చేర్చారు. దానికి సంబంధించి అన్ని అడ్డంకులను తొలగించి దేవుడు నన్ను కాపాడారు. దేవునికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఒక విషయంలో నేను పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాల్సి వచ్చింది. అక్కడ సరెండర్ కావడానికి ముందుగా నేను రహదారి మాకు దగ్గరకు వచ్చి ఆ తల్లి దగ్గర ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆ తల్లి సహాయం తీసుకొని ఫాదర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. తిరిగి దేవుడు గొప్పగా నాకు సాయం చేసి నాకు బెయిల్ వచ్చేలా చేశారు. ఈ రోజు నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులందరినీ ఆ తల్లి రహదారి మాత దేవుడు తన భద్రతలో మమ్మల్ని కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు. గడిచిన కొన్ని నెలల పాటు నేను, నా కుటుంబం ఎంతో వేదనకి గురయ్యాం. ఆ సమయంలో మేము రహదారి మాత దగ్గరికి వచ్చి వేడుకున్నాం. ఆ తల్లికి ప్రత్యేక వందనాలు. మాకు ధైర్యాన్ని అందించినటువంటి గోస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సాక్ష్యాన్ని నేను అందించాలని ఆశపడుతూ మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు తన మహిమార్థం ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక అని చెప్పి బిడ్డలు వారి జీవితంలో కష్టకాలంలో తోడుగా నిలబడ్డ దేవునికి, అమ్మ రహదారి మాతకి అతని ప్రార్థన వల్ల చక్కగా ఈరోజు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన్నారు. సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక. అందరు గట్టిగా కొత్త నాకు తెలియజేస్తాం. నా పేరు విప్పల్ల లుతురాజు, మాది లింగరావుపాలెం. నాకు విదేశంలో, యూరోప్ దేశంలో జాబ్ కోసం వీసా అప్లై చేసుకోగా 2 సార్లు కూడా క్యాన్సిల్ అయింది. 3వసారి వీసా కోసం వెళ్తూ 3వసారి రహదారి మాత దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అతని దయ వల్ల నాకు వీసా ఓకే అయింది. రహదారి మాతకు కృతజ్ఞతలు. అద్భుత రీతిగా ఆ తల్లి ప్రార్థన వలన ఈ నెల 16వ తారీఖు నాకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయింది. 16వ తారీఖు నేను యూరోప్ దేశానికి వెళ్తున్నాను. ఆ తల్లి నాకు తోడుగా ఉండాలి, నా ప్రయాణంలో సహాయపడాలని ఆ తల్లికి కృతజ్ఞత చెప్పుకుంటూ సాక్ష్యం అందిస్తూ ఉన్నారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గట్టిగా చెప్పకపోతే విత్తుల రావచ్చు ఆ బిడ్డ విదేశాలకు వెళ్తూ ఉండగా ఆ తల్లి ప్రార్థనా సాయంతో మరింతగా ఎదుగులాగిన దేవుని పెట్టుకున్నాం. రహదారి మాతకు ప్రార్థించుకున్నాం. మాది చుమ్మరపాలెం చల్ల మరీ కుమారి. మా బాబు చదువు కోసం ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మా బాబు చదువు విషయంలో ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతూ ఆ తల్లిని రహదారి మా దగ్గరకు వచ్చి ఆ తల్లిని వేడుకున్నాను. నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఆ తల్లిని వేడుకోని. నేను ఆ తల్లి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ తల్లిని వేడుకున్నాను. వెంటనే నా ఆర్థిక పరిస్థితి అంతా మెరుగైపోయింది. నా బిడ్డ చదువుకున్నారు. ఆ తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలని, రహదారి మాతకి కృతజ్ఞతలు అని చెప్పి చల్ల మరీ కుమారి వారి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గట్టిగా చెప్పట్లు కొట్టి వారికి తెలియచేద్దాం. దేవుని నామంలో స్తోత్రాలు. ఫాదర్ గారికి వందనాలు. నా పేరు కార్చూరు కోటేశ్వరమ్మ, మాది ఎడ్లపాడు గ్రామం. మా స్థలము వేరొకరికి అమ్మాము. అమ్మేటప్పుడు మీ స్థలం వల్ల మీకే ఇస్తా ఉన్నారు, కానీ మాకు కాకుండా వేరే వాళ్ళకి ఆ స్థలాన్ని అమ్మేశారు. మేము వాళ్ళని బతిలాడాం, మా స్థలం మళ్ళీ మేము మాకు అప్పగించండి కొనుక్కుంటామని. అతను మాత్రం నేను అమ్మేశాను, నేను మీకు ఇవ్వనని చెప్పి స్థలం విషయంలో 8 నెలలుగా ఇబ్బంది పడ్డాము. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం. ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రహదారి మాత దగ్గరికి చేరి మేము ప్రార్థన చేసుకున్నాం. తల్లి ఆ స్థలం మాకు తిరిగి రావాలి. ఆ స్థలం విషయంలో కూడా మాకు ఆర్థికంగా కూడా డబ్బు లేవు, మాకు లోన్ విషయంలో సహాయపడతాయి అని 2 విదేశాల మీద మా తల్లిని వేడుకున్నాను. మాకు చక్కని లోన్ వచ్చింది. ఆ స్థలం తిరిగి మాకే వచ్చింది. ఆ తల్లి చేసిన నేను మర్చిపోము. దీక్ష తీసుకునే సమయానికి ఈ సమస్య 2 పరిహారం అవ్వాలి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నాం. కరెక్ట్ గా మేము దీక్ష తీసుకునే సమయానికి ఆ స్థలం మాకు వచ్చింది, మాకు లోన్ వచ్చింది. రహదారి మాకు క్రమం మరింతలకు వందాలని మా మీద ఉన్న కేసు అన్ని కూడా కొట్టేశారు. మాకు చాలా సంతోషంగా
కృతజ్ఞతగా రాగానే మాకు వచ్చి సాక్ష్యం చెప్తామని సాక్ష్యం పలుకుతున్నారు. గట్టిగా చెప్పండి కొట్టి కృతజ్ఞత తెలియజేద్దాం, వాళ్ళని తెలియజేద్దాం. ప్రియులారా, మరి ఇలా అనేక మంది సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. అనేక మంది పొందుకున్న మేలులు తిరిగి వచ్చి చెప్తూ ఉన్నారు. మీరు కూడా మరి మేలులు పొందుకొని ప్రార్థన చేసుకొని ఆ తల్లిని వేడుకొని తిరిగి వచ్చి సాక్ష్యాలు పలకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మరి మనం చూస్తే మన మధ్యలో మరో ఇద్దరు గురువులు ఉన్నారు. ఈరోజు పూజ బలి సమర్పించి మరి చక్కని వాక్యాన్ని, చిన్నవాడైనా మంచి వాక్యాన్ని, గొప్ప వాక్యాన్ని అందించిన గురువులు ఫాదర్ అల్లం మనోజ్ రెడ్డి. తను పాటిబండ్ల గ్రామం, ఈ మధ్యలో గురువయ్యాడు. కొత్తగా ఈ సంవత్సరమే విఠమరాజుపల్లి అని వినుకొండ ముందు ఉంటుంది ఒక ఊరు విచారణ. ఆ విఠమరాజుపల్లి అనే విచారణకి ఈ సంవత్సరమే విచారణ గురువుగా వెళ్ళాడు. మరి చూడగానే చిన్న అబ్బాయి అనిపించాడా? చిన్న అబ్బాయి అంటే మరీ చిన్న అబ్బాయి కాదండి. మనోజ్ని గురించి ఒక మాట చెప్పాలి అంటే, నేను గురువైన మొదటి సంవత్సరం వాళ్ళ సొంత ఊరు పాటిబండ వెళ్ళి, ఆ పాటిబండలో మొదటి సంవత్సరంలో పనిచేస్తున్నప్పుడు ఈ అబ్బాయి ఇంటర్ చదువుతున్నట్టున్నాడు. ఇంటర్ చదువుతూ రోజు గుళ్ళకి వచ్చి ఉత్తాస చేస్తూ ఉండేవాడు. రోజు నా దగ్గరికి వచ్చి, నా గది దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని పోయేవాడు. మనోజ్ సెమినరీకి వెళ్ళరా, మంచి గురువు అవుతావంటే అంతే చూసి నవ్వాడు, చెప్పినట్టే వెళ్ళాడు. 11 సంవత్సరాలు తిరిగేలోగా మళ్ళీ గురువై నా దగ్గరికి వచ్చాడు. అంత గొప్ప సాక్ష్యం, గట్టిగా చెప్పగలరా? నేను మీకు చెబుతుంటే అర్థం కావట్లా, ఎవరిరా పంపిరా అంటే ఒక్కరు పోయి సావట్లేదు. ఆ రోజు వెళ్ళి మనోజ్ అనగానే వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అడిగారు, శ్రీవరెడ్డి మీ అబ్బాయిని సెమినరీ పంపించంటే మీ ఇష్టం సాగున్నాడు, వాళ్ళ ఇష్టం సాగున్నాడు. మరి ఆ గుళ్ళో పెరుగుతూ ఉత్సాహం చేస్తూ పట్టణం జరుగుతూ చక్కగా వెళ్ళాడు. మరలా నేను చూస్తున్నాను, వాళ్ళ ఊరు దాటి ఒక ఊరే దాటి వచ్చాను. మరలా గురువై కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది సహాయక గురువుగా అప్పుడు పాలెంలో, నాగార్జున సాగర్లో, మరి 2 చింతల్లో, ఇంకెక్కడ చేశారు, వైకుంఠపురం, ఈ 4 గ్రామాల్లో ఉన్నాడు. ఈ సంవత్సరమే విచారణ గురువుగా ప్రమోషన్ తెచ్చుకొని ఆ విచారణలో చక్కగా పనిచేస్తున్నాడు. మరి చిన్న చిన్న నిర్మాణాలు, గుళ్ళు బాగు చేయడం ప్రారంభించారు. మరి చాలా సంతోషం వేసింది. ఈ రోజు ఇక్కడికి వచ్చేయడమే కాదు, మామూలుగా కూడా తను దేవుని పట్ల, వాక్యం పట్ల తనకున్న తపన, దేవుని సేవ చేయాలి, మంచి ప్రసంగాలు చెప్పాలని తన పడే తాపత్రయం నాకు చాలా ఆనందం, సంతోషం. అలాగనే తను ఇప్పుడు నా తర్వాత దివివాణి టీవీ కూడా తను నా తర్వాత బాధ్యతలు కూడా అతనికి అప్పచెప్పాను. మనోజ్ నువ్వు చేయి, బిషప్ గారికి కూడా నేను చెప్పాను, మనోజ్ బాగా చేస్తాడు, ఇంట్రెస్ట్ గా ఉంటాడు అని చెప్పి తను కూడా ఒక టీవీ కూడా నడుపుతున్నాడు. దాన్ని చూసి నాకు అనిపించింది, నువ్వు దివివాణి టీవీకి పనిచేయని చెప్పి దివివాణి టీవీ జోనల్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేస్తున్నాడు. దేవుడు మరి మనోజ్ ని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలి. మరి తను చిన్న ప్రాంతం నుండి కూడా గొప్ప గొప్ప మరి విచారణలో కానీ, మరి అనేక విచారణలో, వాక్యాల విషయంలో కానీ దేవుడు తను గొప్పగా ఆశీర్వదించాలని ఈ రోజు మన మధ్యలో వచ్చి మరి మరి మంచి వాక్యాన్ని అందించి, మరి నేను గురువైన మొదటి సంవత్సరంలో పంపించిన ఒక కుర్రవాడిగా తిరిగి నా దగ్గరికి రావటం నాకు నిజంగా సంతోషం. గట్టిగా చెప్పడం తెలియజేస్తాను. మనోజ్, కంగ్రాచులేషన్, చాలా థ్యాంక్ యూ. మరి మంచి వాక్యాన్ని ఇచ్చావు. మరి ఇలాగే నువ్వు అనేక విచారాల్లో వాక్యాన్ని బోధించాలి. పిల్లల మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డ్ చేశారు. రేపు మరి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, తర్వాత అందరికి పంపిస్తారు. అలాగే మన మధ్యలో మరొక గురువు ఉన్నారు, ఫాదర్ నరిశెట్టి అని, పాపిరెడ్డిపాలెం గ్రామం నుంచి. వాస్తవంగా నాకు పరిచయం అంటే మరి స్వామి రహదారి మాత పుణ్యక్షేత్రం గురించి విన్నాను. ఒక వారంలో అమెరికా వెళ్తున్నాను, యుఎస్ వెళ్తున్నాను, ఆ తల్లి దగ్గర పూజకు వస్తానని చెప్పి డైరెక్ట్ గా వచ్చి నన్ను అడిగితే నాకు ఎంత సంతోషం వేసిందో. ఓ వారం రోజుల్లో అమెరికాలో గురుత్వ బాధ్యతలు అర్పించడానికి వెళ్తూ తల్లి దగ్గర దీవెన తీసుకుంటారని వచ్చి పూజలో పాల్పంచుకొని మనందరి కోసం ప్రార్థించిన గురువులు ఫాదర్ అనిల్.
పాపరెడ్డి పాలసీ అని చాలా థ్యాంక్ యూ. అమెరికాలో దేవుడు నువ్వు చేసే ఆ గురుత్వ బాధ్యతలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అమ్మ రహదారి మాకు ప్రార్థన సాయం నీకు తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజున మరి పూజబల్లో చక్కగా మరి మన మధ్యలో గురువులు అలాగే బ్రదర్ సాగర్ అలాగే ఇక్కడ ఎన్ని ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్స్ కి గట్టిగా చెప్పలు కొట్టి వాళ్ళని తెలియచేద్దాం. మరి కాస్త బాగుండాలి 7 వారాల చెప్పి కూడా లైటింగ్లు సౌండ్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ ఎనమదల నుంచే ఈయనయ్య వారి కుటుంబానికి అప్పు చెప్పారు. వాళ్ళే ఈ లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారు గట్టిగా చెప్పలు కొట్టి రత్నం గట్టిగా చెప్పలు కొట్టి రత్నం తెలియచేద్దాం. దీక్ష తీసుకునే వాళ్ళందరూ చివరి ఆశ్రమం అయిపోగానే పైకి రండి, మీకు దీక్ష అందిస్తాను. మరి ముఖ్యంగా ఇతర గ్రామాల నుంచి వచ్చిన దీక్షాపరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అన్ని గ్రామాల నుంచి వచ్చారు. మరి వచ్చే 7 వారాలు కూడా రండి. ఇంకా దీక్ష తీసుకున్న వాళ్ళకి మీ గ్రామాల వాళ్ళకి కూడా చెప్పండి, తల్లి సన్నిధికి నడిపించాం. దీక్ష తీసుకున్న వాళ్ళు ఓకే, దీక్ష తీసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా చివరి ఆశ్రమం అయిపోగానే మరి స్టేజ్ మీదకి వస్తే 5 నిమిషాల్లో గురువులందరూ ఉన్నారు కాబట్టి మీకు దీక్ష అందజేస్తాం. అందరికీ వందనాలు. చివరి ఆశీర్వాదం కొరకు అందరిపై ఇచ్చిన బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అమ్మ రహదారి మాత పుణ్యక్షేత్రంలో మొట్టమొదటిసారిగా మరి పరిశుద్ధ దీవెన పూజను సమర్పించడానికి నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చి ఉన్న మన ప్రీతమ గురువులు బోస్ ఫాదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, బోస్ ఫాదర్ గురించి చెప్పాలంటే అది చాలా చాలా పట్టుదలతో కూడుకున్న వ్యక్తి. ఒక పని తాను తన మనసులో అనుకున్నారంటే ఒక బ్లూ ప్రింట్ మరి చేయకముందు చక్కని నిర్మాణం చేయకముందు బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ చక్కని ప్రణాళికను తన హృదయంలో తన యొక్క మనసులో ఉన్నదాన్ని ఖచ్చితంగా అక్కడ అమలుపరుస్తారు. విశ్వాసముతో పట్టుదలతో దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే తపన గురువు గారి దగ్గర ఉంటుంది. అదేవిధంగా తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు నిరాశగా ఉండరు, ఎప్పుడు ఉత్సాహంగా ఫాదర్ ఎంత యాక్టివ్గా ఉంటారో చుట్టుపక్కల ఉన్నందరూ కూడా అంతే ఉజ్జీవంగా చైతన్యంగా ఉంటారు. అటువంటి మంచి గురువును మరి దేవుడి యొక్క ఎడ్లపాడు సంఘానించేందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు ఫాదర్ ప్రియమైన విశ్వాసంగా మరి ఫాదర్ గారు చెప్పుకున్నారు. మరి ఆ రోజుల్లో మరి నేను 2008 మరి ఆ సంవత్సరంలో మరి 10వ తరగతి అయిపోయింది. మరి తాను మా ఊరికి చిన్న ఫాదర్గా వచ్చి ఉన్నారు. మరి చాలా చక్కగా ఫాదర్ గారి యొక్క జీవిత ఆదర్శం ఇప్పుడే కాదండి, ఆ రోజుల్లోనే ఫాదర్ గారు మొదటి సంవత్సరం గురువుగానే తపస్కాలంలో ప్రతి ఊరిలో 5 గ్రామాలు ఉంటాయి, బాగా గుర్తు. 5 గ్రామాల్లో ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా ఏదో ఒక ఇంటిలో ఏదో ఒక విచారణ కింద ఉన్న గ్రామాల్లో ఒక్కడే రాత్రిపూట పాపం ఇంటికి పాపం దాకా కష్టపడి వాక్యాన్ని బోధించి పాపం ఫాదర్ ఎంతో కష్టపడేవాడు. ఆ రోజు పడిన కష్టమే ఈరోజు మరి ఫాదర్ గారిని ఇంత గొప్పగా మరి దేవుడు మరి 100 మందిలో వేల మందిలో మరి ఈరోజు ఫాదర్ గారిని దేవుడు నిలబెట్టి ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఫాదర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. మీ సంఘం కోసము ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మరి నా కోసం కూడా మరి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల యందు పాల్గొనడం ద్వారా మా అపరాధములను క్షమింపబడి మా జీవితంలో శుద్ధి పొందునుగాక. మీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదాకాశి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు.